ఐబీపీఎస్ క్లర్క్ 2025కి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటే యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ క్లర్క్ 2020లో ప్రిలిమ్స్లో సింప్లిఫికేషన్స్ అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫర్ న్యూ వ్యూవర్స్, సింప్లిఫికేషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్పెషలీ ఫర్ ప్రిలిమ్స్. అంటే అప్రాక్సిమేషన్స్ అది కూడా మెయిన్స్కి ఇంపార్టెంటే, బట్ ప్రిలిమ్స్లో దిస్ క్యారీస్ అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ ఆఫ్ వెయిటేజ్. ఆప్టిట్యూడ్ టాపిక్స్ కొంతమందికి భయంగా ఉంటుంది. సో అన్ని టాపిక్స్ చేయలేరు. లెట్స్ బి ఆనెస్ట్, అన్ని టాపిక్స్ మనం సాల్వ్ చేయలేం. కొన్ని టాపిక్సే చేయగలుగుతాం. అందులో మిస్ చేయకుండా కన్ఫామ్ గా చేయాల్సిన చాప్టర్ ఏదైతే ఉందో అది సింప్లిఫికేషన్, ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ నేను మాట్లాడేది. ఓకే, సో ఎందుకంటే ఈ టాపిక్ రావడం వల్ల రిమైనింగ్ టాపిక్స్ అన్ని మీరు సాల్వ్ చేయడానికి అవుతుంది. బికాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, సింప్లిఫికేషన్స్, సింపుల్ మల్టిప్లికేషన్స్ అండ్ ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సింప్లిఫికేషన్ టాపిక్ ఇట్ సెల్ఫ్. అండ్ దెన్ ఈ టాపిక్ కి వెయిటేజ్ కూడా ఎక్కువ. సో అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ వీడియోలో మనం 2020లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ 2021 to 24 దే హావ్ ఆల్రెడీ మేడ్ అ ప్లేలిస్ట్. ఐల్ బి పుటింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇంకా నెక్స్ట్ వీక్ అప్ టు 2014 ఐల్ బి మేకింగ్, అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో స్టే సబ్స్క్రైబ్డ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, ఫైన్. సో వితౌట్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది 2021లో హోంవర్క్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, దాని సొల్యూషన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫర్ న్యూ వ్యూవర్స్, ప్రీక్విజిటివ్స్ అంటూ కొన్ని ఉంటాయి. అంటే సింప్లిఫికేషన్ టాపిక్ చేసే ముందు ఇవి అంటూ బేసిక్స్ నేర్చుకోవాల్సినవి అని కొన్ని ఉంటాయి. అవన్నీ 2024 వీడియో స్టార్టింగ్ లో నేను క్లియర్ గా ఒకసారి మెన్షన్ చేశాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. బికాస్ మళ్ళీ ఇక్కడ చెప్తే అదంతా టైం వేస్ట్, రిపిటేటివ్ గా ఒకేసారి. ఓకేనా? సో బేసిక్ గా చెప్తాను చూడండి. స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్, అవన్నీ మీరు ముందుగానే నేర్చుకుని ఉండాలి. ఓకే, సో క్యూబ్ రూట్ ఓవర్, ఇంకా బాడ్మస్ రూల్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ దిస్ టాపిక్. ఓకే, ఫైన్. సో 23 2s ఎంత? 46. 389 -46. సో ఈ వీడియో మోస్ట్లీ బిగినర్స్ లానే ఉంటుంది. మీరేం చేస్తారంటే పాజ్ చేయండి. ప్రతి క్వశ్చన్ లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ పాజ్ చేసి ట్రై ద క్వశ్చన్ అండ్ లెట్ మీ నో యువర్ స్కోర్ ఇన్ ది ఎండ్, సో దట్ మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, హౌ మచ్ స్కోర్ యూర్ గెటింగ్ అని చెప్పి. ఓకే, లెట్ మీ నో యువర్ స్కోర్ ఫర్ ష్యూర్. సో 9 - 6 is 3, 8 - 4 is 4, and 3. సో క్యూబ్ రూట్ ఆఫ్ 343. ఐ టోల్డ్ యూ క్యూబ్ రూట్స్ నేర్చుకోవాలి అని చెప్పి. సో 343 క్యూబ్ రూట్ ఎంత? 7. సో 7 విల్ బి ది ఆన్సర్. లేదు మీకు ఎగ్జామ్ లో ఇది 343 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అని గుర్తుంది, కానీ దేని క్యూబో గుర్తులేదు, ఆ నంబర్ గుర్తులేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూనిట్ ప్లేస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ ఉంది, సో ఖచ్చితంగా ఆడ్ నెంబర్ క్యూబే అవ్వాలని ఛాన్స్ ఉంటది కదా. బికాస్ ఈవెన్ నెంబర్ కి మీరు ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మీకు ఈవెన్ నెంబరే వాల్యూ వస్తుంది, ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్సే లేదు. ఆడ్ నెంబర్ ఉందనుకో, మీరు ఆడ్ కి ఆడ్ మల్టిప్లై చేస్తే ఆడ్ వస్తుంది. ఆడ్ ని కూడా మళ్ళీ ఈవెన్ తో మల్టిప్లై చేశారనుకో, అక్కడ ఈవెన్ ఉంది, సో కన్ఫర్మ్ ఈవెనే రావాలి. సో కన్ఫర్మ్ గా ఈవెనే వస్తుంది. ఓకే, సో అది రూల్ అన్నమాట, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉందంటే కన్ఫర్మ్ ఆడ్ నెంబర్ అవ్వాలి. సో ఏమేమి అయ్యే ఛాన్స్ ఉంది? 1 3 5 7 9 ఇవే అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ 10 క్యూబ్ ఎంత? 1000, 3 zeros. సో 1000 కన్నా తక్కువ కాబట్టి 10 మాక్సిమం వాల్యూ. మీకు అది పర్ఫెక్ట్ క్యూబ్ అని గుర్తుంది, బట్ వాల్యూ గుర్తు లేకపోతే చేయాల్సిన పని నేను చెప్తున్నా. ఓకే, సో 3 క్యూబ్ ఎంత? 27. దట్ ఈస్ వెరీ సింపుల్, చిన్న వాల్యూ కాబట్టి. 5 క్యూబ్ మీరు చేస్తే 5 5 5 కదా. 5 5 25, 25 5 125. సో లాస్ట్ లో మీకు 5 వస్తుంది, కానీ ఇక్కడ 3 ఉంది, 5 కాదు. 7 ఆలోచించండి. 7 7 49, లాస్ట్ లో 9 వచ్చింది, మళ్ళీ 7 9 7 63. సో 7 క్యూబ్ చేస్తే మీకు లాస్ట్ లో 3 వస్తుంది. సో ఖచ్చితంగా 7 క్యూబ్ అని మీకు ఐడియా వస్తుంది. డౌట్ ఉంటే 9 చెక్ చేసుకోండి. 9 9 9 9 9 81, లాస్ట్ లో 1 వచ్చింది, మళ్ళీ 1 9 9. సో యూనిట్ ప్లేస్ లో 9 వస్తుంది 9 క్యూబ్ అయితే. సో 7 అవ్వాలని ఛాన్స్ ఉంది. 7 విల్ బి ది ఆన్సర్, బికాస్ అదే పర్ఫెక్ట్ క్యూబ్ అని మీకు ఐడియా ఉంది. లేదు ఐడియా లేదంటే 7 అని మీకు అర్థమైంది కదా. సో 7 7 ఎంత? 49. 49 7 చేసి చెక్ చేసుకోండి, మీకు 343 వస్తుంది. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో ఎక్స్ డివైడ్ 7 బ్లా 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 ఉంది. కొంతమంది కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డివైడెడ్ బై 7 ఇంటూ 5, ఎక్స్ డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 5 ఇలా ఉంది. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే ఇలా ఉందా, దీన్ని మనం ఎలా రాయాలి?
x/7 అక్కడి వరకు ఓకే. ఇంటూ 5 ఇక్కడ ఎయ్యాలా? ఇక్కడ ఎయ్యాలా? బికాస్ డివైడెడ్ బై 7 పక్కనుంది ఇంటూ 5. సో, 7 ఇంటూ 5 అని ఎయ్యాలా? లేదంటే x ఇంటూ 5 లాగా ఇంటూ 5 ఎయ్యాలా? ఎలా వేయాలో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకది కాన్సెప్ట్ తెలిసినా ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతాం చాలా సార్లు. లాంగ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు. సో, దానికి మీరేం చేస్తారంటే డివిజన్ సింబల్ ఎప్పుడు మీకు కనిపించినా సరే మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకోండి. డివిజన్‌కి రెసిప్రోకల్ మల్టిప్లికేషన్. సో, 7కి మీరు రెసిప్రోకల్ 1/7 కింద రాసేసుకోండి. అది మీకు చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి x/7 ఓకే. ఏం చేశాను డివిజన్ కాబట్టి బై 7 ఏసేసాను సింపుల్‌గా ఇంటూ 5. సో, ఇంటూ 5 అనేది పైకొచ్చింది. అది సరిపోయింది. సెకండ్ దాంట్లో చూడండి ఇక్కడ ఎలా ఉంది. సో, x ఇంటూ 1/7 ఓకే. డివిజన్ నేను ఇంటూ 1/7 కింద మార్చాను. ఈ 5 కూడా అంతే ఇంటూ 1/5 సరిపోయిందా సింపుల్. సేమ్ అలానే ఇక్కడ కూడా. సో, x ఇంటూ 1/7 ఇంటూ 1/5 ఇంటూ 13 ప్లస్ 97 ఇప్పుడు ప్లస్ ఉంది గదా! ఇవన్నీ మల్టిప్లికేషన్స్‌తో సంబంధించినవి. సో, ఈ ప్లస్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని అటువైపు పంపించేయండి. ఈజ్ ఈక్వల్ టు 305 మైనస్ 97 ఇప్పుడు మీకు మైనస్ 97 చేయడం కొంచెం కష్టం గదా! లైక్ కష్టం ఏమి కాదు గానీ కొంచెం టైమ్ టేకింగ్. సో, మీరేం జేస్తారు ఈ 97ని 100 అనుకోండి. 305 లోంచి 100 తీసేయండి ఎంత? 205 కదా! మీరు అన్యాయంగా 3 తీసేసారు దాని నుంచి. ఓకే. మీరు 97కి 3 యాడ్ చేసి అన్యాయంగా 3 సబ్ట్రాక్ట్ చేసేసారు. ఆ 3ని మళ్ళీ దీనికి ఇచ్చేయండి వాపస్. సో, 2.5 ప్లస్ 3 ఎంత? 2.8 208 సరిపోయిందా? సో, అలా అన్నమాట. ఇది చిన్న ట్రిక్. లేదు మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేసుకోండి. అందులో ఏముంది. కానీ మళ్ళీ 15 - 7 ఈస్ 8 మళ్ళీ 9 - 9 0 అది కొంచెం లాంగ్ కాబట్టి ఆ పని చేయండి. 97 అంటే 100 అనుకోండి. 305 నుంచి 100 తీస్తే ఎంత? 205 మీరు అన్యాయంగా 7 ఎక్కువ తీసేసారు. సో, ఆ తీసేసిన వాడిని మళ్ళీ దానికి రిటర్న్ ఇచ్చేయండి 208 సింపుల్ ఈజ్ ఈక్వల్ టు 13x/7 5 35. సో, 13 టేబుల్‌తో క్యాన్సిల్ అవుతదేమో చెక్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా అవుతది. ఎందుకు 13 టేబుల్‌తో 35 ఎలానో అవ్వదు. సో, 13 టేబుల్‌తో 208 కన్ఫర్మ్‌గా అవ్వాలి. ఎందుకంటే మనకు ఆప్షన్స్‌లో ఎక్కడ కూడా డెసిమల్స్‌లో లేదు. సో, కన్ఫర్మ్‌గా డివిజిబుల్ అయ్యే వాల్యూనే ఈ 208 కదా! డివిజిబుల్ అవ్వట్లేదు అంటే డెసిమల్స్‌లో రావాలి. డెసిమల్స్‌లో వచ్చిందంటే మనకు ఆప్షన్స్‌లో డెసిమల్స్‌లో రావాలి. సో, మీరు అలా ఐడెంటిఫై చేసి చెక్ చేయొచ్చు. లేదా డెసిమల్స్‌లో ఉందనుకో కన్ఫర్మ్‌గా ఇందులో ఉంటది అని నేను చెప్పలేను. డెసిమల్‌లో ఇక్కడ రావచ్చు. మళ్ళీ 35తో మల్టిప్లై అవ్వడం వల్ల 5 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చిందనుకో. 0.2 సంథింగ్ వచ్చిందనుకో. ఇంటూ 35 చేయడం వల్ల 5 2 జా 10 0 1 అన్నప్పుడు డెసిమల్ దగ్గర 0.0 వచ్చేస్తది. అప్పుడు ఆ డెసిమల్ పోతది. ఐ అగ్రీ ఇలాంటి కేస్ కూడా ఉంటదని చెప్పి. బట్ ఇక్కడైతే కింద 35 ఉంది. ప్రతి కేస్‌లో 35 ఉండదు కదా! 33 ఉండొచ్చు, 31 ఉండొచ్చు. సో, అలా ఆ టైంలో మీకు ఈ క్లారిటీ రావడం కోసం, ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఐయామ్ టెల్లింగ్ ఇన్ థాట్ వే. ఓకే. సో, చెక్ చేయండి. ఏదైనా సరే ఇక్కడ 35 ఉన్నా సరే డెసిమల్ లేకుండా అన్నట్టు మీరు మల్టిప్లై చేసి చెక్ చేసుకోవచ్చనమాట. మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు 13 208 ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయండి అవుతది అని చెప్పి. సో, 13 1 జా 13 ఆహ్, 7 ఈస్ రిమైనింగ్. 13 6 జా 78 ఓకే. సో, x ఈక్వల్ టు 16 ఇంటూ 35 అంతే మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. ఆహ్, సిక్ 35 16 6 5 జా 30 0 3 6 3 జా 18 5 1 జా 5 5 ప్లస్ 3 8 8 ప్లస్ 8 16 2 3 1 జా 3 4 5 సో 560 ఉందా 560 విల్ బి ది ఆన్సర్ క్లియర్. సో ఈ మల్టిప్లికేషన్ ఎలా చేశానో మీకు ఐడియా లేదు అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద వీడియో లింక్ ఆఫ్ సింగిల్ స్టెప్ లో మల్టిప్లికేషన్ ఎలా చేశానో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయిన షార్ట్ అనమాట. ఆ లింక్ ఐల్ బి ప్రొవైడింగ్ ఓకే. సో ఈ ఎక్స్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్కడో ఉందనుకో పోనీ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని అటువైపు తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది. సంథింగ్ పవర్ సమ్ ఈక్వేషన్ ప్లస్ సంథింగ్ సంథింగ్ ఇంత కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఎక్స్ టర్మినాలజీస్ ఒక దగ్గర ఉంచి రిమైనింగ్ అన్ని అటువైపు పంపించేయండి ఫస్ట్. సో ఎక్స్ పవర్ 16 ఇంటూ 6 అదంతా ఈక్వేషన్ కింద రాసుకోండి. 6 ఇంటూ 16 ఇంటూ డివైడెడ్ బై 45 నేను ఎలా రాయమన్నాను ఇంటూ 1/48 ఓకే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ 124 ఏమవుతుంది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. సో 340 మైనస్ 124 340 మైనస్ 124 మీరు డైరెక్ట్గా వేసేయచ్చు మీకు వస్తే బట్ బిగినర్ ఫ్రెండ్లీ చెప్తున్నా కాబట్టి ఐమ్ టెలింగ్ ఎవ్రీ స్టెప్. సో 10 minus 4 is 6 4 3 minus 2 is 1 3 minus 1 is 2 so 216 equal to x power ఇప్పుడు 16 3s are 48 3 1s are 3 2s are 6
2 ప్లస్ 1 ఉంది ఇక్కడ. బాడ్మస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ ఫస్ట్ చేసి అప్పుడు అడిషన్ చేయాలి. సో ఇక్కడ మీకు 2 వచ్చింది వాల్యూ. సో 2 ప్లస్ 1 ఎంత 3. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 216. 216 దేనికి క్యూబ్? 4 క్యూబే కదా. ఓకే 4 క్యూబే కదా. 21 సారీ 216 దేని క్యూబ్? 6 క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 64. ఓకే సో 6 క్యూబ్ ఇస్ 216. ఓకే సో 6 విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీకు కావాలంటే యూనిట్ ప్లేస్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే సో 6 6 6 6 6 36 36 6 216 యాక్చువల్లీ. లేదంటే 6 6 36 మళ్ళీ లాస్ట్ లో 6 వచ్చింది. మళ్ళీ 6 6 ఎంత 36. సో లాస్ట్ లో 6 రావాలి. 216 లో లాస్ట్ లో 6 ఉంది కాబట్టి 6 విల్ బి ది ఆన్సర్ అని మీకు క్లారిటీ రావచ్చు. 4 క్యూబ్ చూడండి. 4 4 16 6 వచ్చింది. మళ్ళీ 6 4 ఎంత 64. సో లాస్ట్ లో 4 రావాలి. 6 అవ్వదు. ఓకే 5 ఎలాగో అవ్వదు బికాస్ ఆడ్ నెంబర్ కాబట్టి, ఆడ్ నెంబర్ క్యూబ్ కాబట్టి మీకు ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకే ఫైన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 126/3 బ్లా 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 ఇదంతా ఉంది. డిడ్ వి సాల్వ్ దిస్? యా సో 123 సంథింగ్ ఉంది. సో 3 డివిజిబిలిటీ రూల్. డివిజిబిలిటీ రూల్స్ మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఇది క్యాన్సిల్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ చేయాలి. అంటే 6 + 2 8 + 1 9. డివిజిబిలిటీ రూల్స్ మీద ఆల్రెడీ మేడ్ అ వీడియో. మీకు ఆ లింక్ కావాలంటే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. ఐల్ బి ప్రొవైడింగ్ యూ ద లింక్. ఓకే సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 9. 9 is divisible by 3. Yes, it is divisible by 3. So 126 is also divisible by 3. మీకు అది క్లారిటీ వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్ రాకుంటే మాత్రం ఐల్ బి ప్రొవైడింగ్ లింక్. అది చెక్ చేయండి ఒకసారి. అది చాలా 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 ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్. ఎందుకంటే మీరు ఏ టాపిక్ సాల్వ్ చేసినా సరే ఆ ఒక వాల్యూ ఇంకొక వాల్యూతో క్యాన్సిల్ అవుతుందో లేదో మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ రియలీ సేవ్స్ అ లాట్ ఆఫ్ టైం. బికాస్ ఇక్కడ ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుందని నాకు తెలుసు కాబట్టి నేను క్యాన్సిల్ చేసి ఒక సింగిల్ వాల్యూ తెచ్చుకుంటాను. లేదా డెసిమల్స్ వస్తాయి అని అనుకుంటే క్యాన్సిల్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ కదా. దాని బదులు వేరే దాని దగ్గర తీసుకెళ్ళి నేను ఫ్రాక్షన్స్ ఎల్సిఎం తీసుకొని అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి చేసుకుంటాను. అది ఇంకా బెటర్ కదా. సో క్యాన్సిల్ అవుతుందా లేదో తెలుసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ డివిజిబిలిటీ రూల్స్ కెన్ హెల్ప్ అస్. సో అందుకు అది బాగా నేర్చుకోవాలి. 3 1s 3 4s 3 4s 12 3 2s 6. ఓకే సో 42 + 7 7 ఇలా పోయింది. సో 42 + 25 ఎంత? 5 + 2 7 4 + 2 6. 67 ఈక్వల్ టు x + 7. సో x వాల్యూ ఎంత అవుతుంది? 60. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చిందా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా సో క్యూబ్ రూట్ ఆఫ్ 2197. క్యూబ్ రూట్ ఆఫ్ 2197 వాల్యూ ఎంత? 13 ఆఫ్ కోర్స్. ఓకే సో 13 by 13 ప్లస్ అండర్ రూట్ 121 ఎంత? 11 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 23. మీకు ఒకవేళ ఐడియా లేదనుకో లైక్ 13 క్యూబ్ 2197 అని చెప్పి సో ఏం చేస్తారు? మళ్ళీ అదే ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 121 11 మనకు తెలుసు, 13 మనకు తెలుసు, అన్నీ ఓకే. ఇక్కడ కూడా ఎక్కడ డెసిమల్స్ లో లేవు. సో మీరు ఇది క్యాన్సిల్ చేసినప్పుడు మీకు డెసిమల్స్ లో రాదు. ఎందుకంటే మీరు ఇది క్యాన్సిల్ చేసినప్పుడు డెసిమల్ లో వచ్చింది అనుకో, అప్పుడు ఇవన్నీ కూడా అటువైపు వచ్చి క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఎక్స్ వాల్యూ కూడా డెసిమల్స్ లో వస్తుంది. బికాజ్ ఇంకెక్కడ డెసిమల్స్ లేవు వచ్చిన డెసిమల్ పోవడానికి. సో కన్ఫర్మ్ గా ఇది హోల్ నెంబర్ వస్తుంది, డెసిమల్ లో వచ్చే ఛాన్సే లేదు. ఓకే సో ఈ నెంబర్ తో క్యాన్సిల్ చేసినప్పుడు డెసిమల్ రావట్లేదు అని అన్నప్పుడు ఈ నెంబర్ క్యూబ్ రూట్ చేసినప్పుడు కూడా మీకు డెసిమల్ రాదు కదా. అంటే ఈ నెంబర్ కి మీరు క్యూబ్ రూట్ చేశారంటే పర్ఫెక్ట్ వాల్యూనే వస్తుంది. మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా ఏం కంగారు పడకండి. ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. లేదా ఈ క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వచ్చేస్తుంది. బిగినర్స్ కాబట్టి డోంట్ వరీ మచ్ అబౌట్ ఇట్. ఓకే సో 2197 కి ఖచ్చితంగా క్యూబ్ రూట్ వాల్యూ ఉంటుంది, డెసిమల్ అయితే రాదు. సో లాస్ట్ డిజిట్ ది చెక్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 10 క్యూబ్ ఆలోచించండి. ఓకే సో 10 క్యూబ్ ఎంత? 1000. 1000 కన్నా 2000 ఎక్కువే. ఎంత ఎక్కువ? అంత ఎక్కువ ఏం లేదు, కొంచెం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏం వాల్యూ ఉంది? 20. 20 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ ఇస్ 8. 0 ఉంది కాబట్టి 3 zeros. సో 2000 ఎక్కడుంది? 1000 కి 8000 కి మధ్యలో ఉంది. కానీ ఎక్కువ 10 కి దగ్గరలో ఉంది. బికాస్ 1000 2000 బాగా దగ్గర కంపేర్ టు 8000. ఓకే సో అందుకని 10 తర్వాత ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 11 బికాస్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 11 13 15 17 అవన్నీ ఉంటాయి. 15 అయితే అవ్వదు బికాస్ 15 అంటే లాస్ట్ లో 5 రావాలి. అది మనకు ముందే తెలుసు, ఇది ముందే తీసేయండి. 11 క్యూబ్ ఎంత? 11 11 11 11 11 121. లాస్ట్ లో 1 వస్తుంది. మళ్ళీ 1 1 1. సో లాస్ట్ లో 1 వస్తుంది, 11 కూడా కాదు. 13 ఆలోచించండి. 13 13 13 3 3 9. 9 వచ్చింది. మళ్ళీ 9 3 27. సో లాస్ట్ లో 7 వస్తుంది. సో 13 అని మీకు అలాగా ఐడియా రావచ్చు. ఓకే
ఇదంతా మీకు లాంగ్ ప్రాసెస్‌లా అనిపిస్తుంది గానీ, చూస్తేనే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి ఇక్కడ ఎక్కడా పోవట్లేదు. సో, డెసిమల్ రాదు. డెసిమల్ రాకూడదంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి. ఏమేముంటాయి 2000 అంటే 1000 కన్నా ఎక్కువ. సో, నేను 11 నుంచి ఆలోచించడం స్టార్ట్ చేయాలి. 11 అంటే 1, 1, 1 అన్నీ 1తో మల్టిప్లికేషన్ కాబట్టి అన్నీ 1 వస్తాయి. అవ్వదు. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 13. 13 అంటే ఏంటి 13, 13, 13 మీ మైండ్‌లో ఆలోచించాలి. 3 3 జా 9, 9 3 జా 27 లాస్ట్‌లో 7 వస్తుంది. సో, 13 విల్ బి ది ఆన్సర్ అని మీరు అలా ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? సో, 13, 13 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. 11 ప్లస్ 1 ఎంత 12. x ఈక్వల్ టు 23 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 11. సో, 11 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇది చాలా సింపుల్ క్వెషన్. ఇవన్నీ యాడ్ చేసి స్క్వేర్ అలా ఫైండ్ ఔట్ చేయడమే. ఓకే. సో, 7 ప్లస్ 4 ఈజ్ 11, 1, 1. ఇక్కడతో మీరు వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేయొచ్చు. లైక్ మీ దగ్గర అస్సలు టైమే లేదు. ఏదో ఒకలా మీరు సాల్వ్ చేయాలి. సో, ఇది కూడా ఈ వాల్యూకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. బికాజ్ ఆప్షన్స్‌లో ఎక్కడ కూడా మీకు డెసిమల్స్‌లో వాల్యూస్ లేవు కదా! సో, ఇప్పుడు 7 ప్లస్ 4 చేస్తే 11 లాస్ట్‌లో 1 వచ్చింది. అంటే మీకు లాస్ట్‌లో 1 వచ్చిందంటే ఇదర్ 11 స్క్వేర్ 21 స్క్వేర్, 31 స్క్వేర్, 41 స్క్వేర్, 51 స్క్వేర్ అలానే అవ్వాలి. ఓకే. ఆర్ ఎల్స్ అలా కూడా కాదు. మీకు ఈవెన్ నంబర్ అయితే అవ్వే ఛాన్స్ లేదు. బికాజ్ ఇక్కడ ఆడ్ వచ్చింది కాబట్టి. సో, కన్ఫర్మ్‌గా ఆడ్ నంబర్స్‌లోనే ఏదైనా అవ్వాలి. సో, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి పెట్టేయడమే. మీరు ఏదో ఒకటి పెట్టాలి అని ఫిక్స్ అయ్యారంటే. ఆ తర్వాత ఇదొక 200 అనుకోండి. ఇదొక 200 అనుకోండి. ఇదొక 50 అనుకోండి. 200, 200, 400 ప్లస్ 50 450. ఇప్పుడు 3 స్క్వేర్ ఎంత 9. సో, 900. 30 స్క్వేర్ ఎంత 900. 20 స్క్వేర్ ఎంత 400. దేనికి బాగా దగ్గరలో ఉంది 450. దీనికి దగ్గరలో ఉంది. సో, 21 ఆన్సర్ అని మీరు డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఇక్కడ కూడా అంతే మీకు లాంగ్‌గా కనిపించొచ్చు. కానీ మీరు ఇలా చూడగానే చూడండి. 200, 200 50. 450. 450 అంటే దేనికి దగ్గరలో ఉంటది? ఇది 20 అనుకున్నారనుకో 400 అవుద్ది. 30 అనుకున్నారనుకో సారీ ఇది కాదు కదా! 31. ఓకే. దీన్ని 30 అని అస్యూమ్ చేసుకున్నామనుకో 900. దేనికి బాగా దగ్గరలో ఉంది? ఆఫ్‌కోర్స్ దీనికే. ఓకే. సో, ఇదే ఆన్సర్ అని మీరలా చూడగానే పెట్టేయొచ్చు. మీ దగ్గర టైం లేదంటే చెప్తున్నా. ఓకే. సో, 7 + 4 = 11. 1 పక్కన 9 + 9 = 18. 18 + 6 = 24. 2 and then 2 + 2 4 + 1. So, 441. 441 root ఎంత 21. So, 21 will be the answer. 21 will be the value of x. Clear? Let's go to the next one. ఫైన్. సో, 23.5 ఇంటూ 24 ఇంటూ ఇదంతా ఎలా సాల్వ్ చేయాలో మనం చూసుకుందాం. సీ దీనికి క్యాన్సిల్ అయిపోయేలాగా మన దగ్గర ఏదైనా జీరోస్ ఉన్న వాల్యూస్ ఉన్నాయా? లేదు. సో, మనం డైరెక్ట్‌గా 23.5ని 235/10 అని ఏసుకుందాం. ఎందుకు? ఈ 10లో ఉన్న 5 ఒకటి దీంతో క్యాన్సిల్ అయిపోద్ది. 2 దీంతో క్యాన్సిల్ అయిపోద్ది. సో, ఎలానో క్యాన్సిల్ అయిపోద్ది. మనకి డెసిమల్ పోతది. అందుకు ఐ డిడ్ ఇట్ ఇన్ దిస్ వే. ప్లస్ ఈ వాల్యూ మళ్ళీ 7తో డివిజిబుల్ అవుతదా? ఆఫ్‌కోర్స్ అవుతది. ఎందుకు? చెప్పాను సేమ్ అదే పని. ఇక్కడ ఎక్కడ మనకి డెసిమల్స్‌లో లేదు. సో, మోస్ట్‌లీ ఎక్కడిదక్కడ క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టే మనం అస్యూమ్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి అట్‌లీస్ట్. బికాజ్ లేదు కన్ఫర్మ్ డెసిమల్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంది అని మన దగ్గర తెలిసిపోయిందనుకో. ఓకే. అప్పుడు పోనీ మనం ఏదైనా వేరే మెథడ్స్ ఆలోచించడానికి. లేదు డెసిమల్స్‌లో రావట్లేదు అని తెలిసిపోయినప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కదా! సో, ఫస్ట్ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేయండి. ఓకే. సో, 7 1 7 2 14. 7 7 49 0. So plus 270 is equal to 34 square ఎంత 34 34 4 4 16 1 4 3 12 4 3 12 25 2 3 3 9 10 11 1 1 5 6 5 6 minus x ఈ x ఇటువైపు వస్తుంది ఈ వాల్యూ ఇటువైపు వస్తుంది ఓకే సో ఇంటూ 24 రాయడం మర్చిపోయాను ఓకే సో 2 5 2 12 5 1 5 4 20 5 7 35 ఓకే సో 47 ఇంటూ 12 ఈ 270 అన్ని అటువైపు వస్తాయి సో x ఈక్వల్ టు 1156 మైనస్ 270 మైనస్ 47 ఇంటూ 12 ఎంత 7 2 14 1 4 2 8 7 1 7 8 plus 8 16 1 4 1 4 5 64 564 ఓకే సో 1156 మైనస్ ఈ రెండు యాడ్ చేసేయండి 4 7 plus 6 is 13 1 5 6 7 8 6 minus 4 2 5 minus 3 2 11 minus 2 3 okay so 322 will be the answer clear 322 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది so this will be the answer let's go to the next one
యా సో 37 ఇంటూ 29 ప్లస్ దిస్ ఇక్కడ కూడా అంత డెసిమల్ లేదు 9 తో క్యాన్సిల్ అయిపోద్ది లేదా 9 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి 6 ప్లస్ 6 12 12 ప్లస్ 5 17 ప్లస్ 1 18 18 is divisible by 9 of course it's divisible by 9 so this whole number is also divisible by 9 okay so 9 ones ఇక్కడ రాస్తాలే 37 ఇంటూ 29 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేయండి 9 7 ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది మీరు పేపర్ మీద రాస్తుంది సో మళ్ళీ స్క్రీన్ మీద 37 ఇంటూ 29 ఈక్వేషన్ అంతా రాసే బదులు డైరెక్ట్ 37 ఇంటూ 29 చేయండి ఫస్ట్ 9 7 63 6 9 3 27 స్క్రీన్ మీద అంటే మీకు ఎగ్జామ్ లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అని అన్నట్టు ఈ నేను రాస్తుంది మీ దగ్గర ఉన్న పేపర్ స్లిప్ అన్నట్టు ఓకే సో 9 7 63 6 9 3 27 7 2s are 14 okay so 14 6 20 20 27 47 4 3 2s are 6 plus 4 10 1073 so 1073 plus ఇది క్యాన్సిల్ చేయండి 16560 by 9 9 1s are 9 9 75 9 8s are 72 36 9 4s are 36 0 okay so 1840 ప్లస్ 121 అంతా అన్ని యాడ్ చేసుకోవడమే సింపుల్ 1 ప్లస్ 3 ఇస్ 4 2 ప్లస్ 4 ఇస్ 6 ప్లస్ 7 13 1 మళ్ళీ 1 ప్లస్ 8 9 ప్లస్ 1 10 0 1 1 2 3 so 3034 will be the answer simple questions let's go to the next one 27.5 into 15 plus 440 divided by 6 ఇక్కడ కూడా 6 divisibility rule ఏంటి ఆ నెంబర్ 2 తోని మల్టిప్లై అవ్వాలి 2 తోని డివిజిబుల్ అవ్వాలి ఖచ్చితంగా 3 తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా సో 2 తోని అవుతుందా అవుతుంది బికాజ్ ఈవెన్ నెంబర్ 3 తో అవుతుందా 4 plus 4 8 8 plus 4 is 12 12 is divisible by 3 of course it's divisible by 3 so 4440 is also divisible by 3 సో 3 తో అవుతుంది 2 తో అవుతుంది సో 6 తో కూడా అవుతుంది మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కింద రాస్తానులే బికాస్ స్క్రీన్ మీద మీరు క్యాన్సిల్ చేయడం కాదు కదా అండ్ ఇక్కడ నేను మళ్ళీ 27.5 ని ఇందాక చేసినట్టు 275/10 రాస్తానా ఐ వోంట్ ప్రిఫర్ దట్ బికాస్ ఇప్పుడు 275/10 రాసినా సరే నేను అదే పని చేయాలి క్యాన్సిల్ ఎలానో అవ్వదు సో నేనేం చేస్తాను డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయడమే 15 5 75 7 15 7 is 105 plus 7 112 11 15 2s are 30 30 plus 11 41 ఓకే సో 412.5 ముందు డాట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను మల్టిప్లై చేసి వాల్యూ వేసేసాను బికాస్ ఎలానో క్యాన్సిల్ అవ్వదని నాకు అర్థమైపోయింది ఎందుకు ఇప్పుడు నేను బై 10 వేసాను 5 2s are వేసి 5 సంథింగ్ క్యాన్సిల్ చేస్తాను మరి 2 ఎలా క్యాన్సిల్ అవుద్ది ఎలానో డెసిమల్ వస్తుంది మళ్ళీ పెద్ద వాల్యూని దీంతో మల్టిప్లై చేసి మళ్ళీ బై 2 చేయడం ఎందుకు అని చెప్పి ఓకే మీకు అర్థమవుతుందా ఏ క్వశ్చన్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్న దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా ఓకే సో ప్లస్ 4440/6 4440/6 6 6 are 36 6 7s are 42 24 6 4s are 24 0 సో 740 ప్లస్ 740 వచ్చింది మీకు plus 740 minus 7 5s are ఎంత 35 3 5 4s are 20 plus 3 23 2 5 1s are 5 plus 2 7 ఓకే సో అంతే ఇవన్నీ మీరు యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకోవడమే సో మీ టాస్క్ ఏంటంటే ఫైండ్ దిస్ ఆన్సర్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకే ఇది సబ్ట్రాక్షన్ కదా లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ లేదంటే సింపుల్ చేసేద్దాం 340 మైనస్ సారీ 740 మైనస్ 735 ఎంత -5 సారీ 5 ప్లస్ 5 బికాస్ దీనికి ఉంది కదా సో 40 minus 35 ఎంత 5 412 కి 5 యాడ్ చేస్తే ఎంత 417.5 సింపుల్ క్వశ్చన్ ఐ గివ్ యూ అనదర్ క్వశ్చన్ as homework okay so simple question let's go to the next one yeah so 60% of x equal to blah 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 so 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ముందు ఇదంతా సాల్వ్ చేసుకోండి మీరు లోపల ఏమేమైతే ఉన్నాయో ఐ ఆల్రెడీ టోల్ యూ పర్సంటేజ్ తో మీ దగ్గర 2 zeros ఉన్నాయంటే ఆ పర్సంటేజ్ మీరు క్యాన్సిల్ చేసేయచ్చు సో ఈ పర్సంటేజ్ ని మీరు ఈ 2 zeros తో తీసేయండి మీరు రాసుకోవడమే డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు ఓకే సో 22 ఇంటూ 5 ఎంత 5 2s are 10 0 1 5 2s are 10 plus 1 11 1 1 0 ఇక్కడ 2 zeros ఉన్నాయి 0 0 ప్లస్ 425 ఇంటూ 8 8 5s are 40 0 4 8 2s are 16 plus 4 20 0 2 8 4s are 32 plus 2 34 okay so 4 plus 1 is 5 3 plus 1 is 4 sorry 0 0 తర్వాత 4 plus 0 is 4
3 plus 1 is 4 and then 1. So root over 14400. 144 కి రూట్ ఎంత 12, 2 zeros కి రూట్ ఎంత 0. సో దీని వాల్యూ ఎంత 120. సింపుల్. సో 60% ఆఫ్ x ఈక్వల్ టు 120. అంటే ఇక్కడ లాంగ్ అయిపోయింది కాబట్టి రాశాను. మీరు ఎగ్జామ్ పేపర్ లో డైరెక్ట్ పక్కనే ఉంటుంది కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదు. సో 61 62 x వాల్యూ ఎంత అవుతుంది 200. సో 200 will be the answer. Where is 200? Yeah, so 200 will be the answer, but ఇక్కడ options లేదు, okay na? But 200 will be the answer. I've written options wrong. Yeah, let's go to the next one. x into 27 into 40 సేమ్ అదే పని చేయండి. కాకపోతే ఇక్కడ మీకు అన్ని మల్టిప్లికేషన్ లోనే ఉన్నాయి, ఎక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ లేదు. సో మొత్తం మీరు ఒకవైపే తీసుకొని వెళ్ళి చేయొచ్చు, లేదంటే ఇటువైపు కొన్ని అటువైపు కొన్ని ఉంచి మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు కి ఇటువైపు కొన్ని ఉండి ఈజ్ ఈక్వల్ టు అటువైపు కొన్ని ఉండి న్యూమరేటర్ తో క్యాన్సిల్ చేయడం, డినామినేటర్ క్యాన్సిల్ చేయడం అన్ని మీకు ఐడియా ఉందనుకో, లైక్ మంచిగా పట్టుందనుకో, మీరు అలానే x ఇంటూ 27 ఇంటూ 40 ఇంటూ 1/24 is equal to 2300 by 264 into 594/115. ఇలాగే రాసుకొని మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కి ఇటువైపు ఉన్నవన్నీ న్యూమరేటర్ డినామినేటర్ మనం క్యాన్సిల్ చేస్తాం ఒకదాంతో ఒకటి. ఈజ్ ఈక్వల్ టు కి ఇటువైపు ఒకటి అటువైపు ఉంది అనుకో, సో 0 0 న్యూమరేటర్ క్యాన్సిల్స్ చేస్తాం. సో మీరు అలాంటివి కన్ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటే అన్ని ఒకవైపుకే తీసుకెళ్ళండి. ఈజ్ ఈక్వల్ టు కొన్ని ఇటువైపు కొన్ని అటువైపు అలా ఉంచుకోండి. లేదు మీకు క్లారిటీ ఉందంటే ఇలా చేసుకోండి, ఏదైనా ఓకే. బట్ యా, ఐ విల్ ప్రిఫర్ టేకింగ్ ఇట్ దట్ సైడ్ యాజ్ ఆఫ్ నౌ, బికాస్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. 2300 by 264 ఇంటూ 594/115 ఇంటూ ఈ డివిజన్ ఉంది కదా, అటువైపు వచ్చి ఏమవుతుంది మల్టిప్లికేషన్ అయిపోద్ది. ఇక్కడ ఈ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, సో అటువైపు వచ్చి ఏమైపోతాయి డివిజన్ అయిపోతాయి. ఓకే, ఇంటూ 1/40. క్లియర్? ఎలా రాసుకున్నాం అర్థమైంది కదా. మీ ఓన్ కన్వీనియన్స్ బట్టి మీరు ఎలా కావాలనుకుంటే అలా మీరు నోట్ చేసుకోవచ్చు, అలా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ ఏం కనబడతాయి మనకి, జీరోస్ కనబడతాయి. సో ఫస్ట్ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. తర్వాత 3 టేబుల్ తో ఇక్కడ ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉందా? 5 టేబుల్ తో ప్రిఫర్ చేయండి. ఫస్ట్ 5 టేబుల్ తో ప్రిఫర్ చేయండి. ఎందుకు? 5 టేబుల్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది, 0 ఆర్ 5 ఉండాలి. పైగా దాని వల్ల క్యాన్సిల్ చేయడం వల్ల 5 తో క్యాన్సిల్ చేయడం వల్ల పెద్ద వాల్యూస్ కాస్త చిన్నగా కనబడతాయి. చిన్నగా కనబడితే అది ఏ టేబుల్స్ లో ఉంటుందో మనకు ఐడెంటిఫై చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 50 అనే నెంబర్ ఉందనుకో, దీన్ని 5 తో డివైడ్ చేస్తే మీకు 10 అనే చిన్న వాల్యూ వచ్చేసింది. అదే 50 ని ఫస్ట్ 2 తో డివిజన్ చేశారనుకో, 2 1 2 25 సార్. సో 10 కన్నా 25 పెద్ద వాల్యూ కదా, మీకు మళ్ళీ కొంచెం పెద్ద వాల్యూనే వచ్చింది. సో అలా కన్ఫ్యూజన్స్ అవ్వకుండా ముందే పెద్ద వాల్యూస్ తో మీకు తెలిస్తే క్యాన్సిల్ చేసేయడానికి ట్రై చేసేయండి. అంటే 2 తో క్యాన్సిల్ చేసినా 5 తో క్యాన్సిల్ చేసినా చేయొచ్చు. సో అలాంటప్పుడు 5 ప్రిఫర్ చేయండి, బికాస్ 5 తో క్యాన్సిల్ చేయడం వల్ల పై వాల్యూ కొంచెం ఎక్కువగానే తగ్గిపోద్ది. సో అప్పుడు మీకు క్యాన్సిల్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఓకేనా? సో 5 2s 10, 5 3s 15. అండ్ దెన్ ఇంకెక్కడైనా 5 పోతుందేమో ముందు చూద్దాం. లేదు, పోవట్లేదు. సో అది అలా పక్కన పెట్టండి. ఇంటూ 5 కదా, ఇంటూ 5 అలా పక్కన పెట్టండి. 23 ఉంది కదా, ఫస్ట్ ఆ 23 1s 0, ముందు అది క్యాన్సిల్ చేసండి. చూసారా, 5 తో మీరు క్యాన్సిల్ చేయడం వల్ల ఇక్కడ 23 వస్తుందని మీకు ఐడియా వచ్చింది. దానివల్ల 23 డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తారు. ఎంత సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ 5 తీసుకోండి. 5 1s 5 2s. చాలా సింపుల్ గా అయిపోయింది. ఇంత పెద్ద 230 అనే వాల్యూ ఒక్కసారిగా పోయింది, 115 పోయింది. ఇంకా మళ్ళీ 2 ఉంది కాబట్టి ఇంకా ఆఫ్ కోర్స్ మనకి ఫస్ట్ ఏం కనబడుతుంది 264, 2 1s 2 3s 6, 2 2s 4. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు 3 టేబుల్ దగ్గరికి రండి. ఓకే, సో 3 9s 27, 3 8s 24. ఈ రెండు కొంచెం మనకు తెలిసినవే. సో 3 9s 27, 3 8s 24. ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్స్ ఇంకెక్కడైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? 9 ప్లస్ 5 ప్లస్ 4 is 9. మళ్ళీ 9 plus 9 is 18. So 18 is divisible by 9. So 594 is also divisible by 9. ఇప్పుడు ఈ 9 టేబుల్ తో అక్కడ క్యాన్సిల్ చేసుకోండి. 9 1s 9 5s 45, 9 6s 54. ఓకే, సో మళ్ళీ 9 6s 54. క్లియర్? ఇక్కడ వరకు ఓకే. మళ్ళీ 4 టేబుల్ ఉంది ఇక్కడ. 4 1s 4 2s 8. ఓకే, సో 66 మనకు చూడగానే ఏమవుతుంది 11 టేబుల్ లో ఉందని, బికాస్ 22 33 44 55 66 అదంతా. సో 2 11s సారీ 6 11s 66 అంతే కదా. 132 కూడా మనకి 11 టేబుల్లో ఉంటుంది. ఓకే, సో లేదు మీకు 132 11 టేబుల్ అప్పటికే ఐడియా రాకపోయినా ఇది 3 టేబుల్లో ఉంటుంది, ఇది 3 టేబుల్లో ఉంటుంది. సో 3 టేబుల్తో క్యాన్సిల్ చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదంటే 132 6 టేబుల్లో కూడా ఉంటుంది, మీరు 6 టేబుల్తో కూడా చేయొచ్చు. ఓకే, 6 11s 6 2s 12, 6 2s 12 అంతే. 11 1s 11 2s 22. క్లియర్? గాట్ ఐడియా?
ఫైన్. సో 2 పోయింది. ఇంకా ఎక్కడైనా 2 ఉందా? ఇగో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది. ఇంకెక్కడైనా మనకి వాల్యూస్ మిగిలాయా? ఇంకెక్కడ మనకి వాల్యూస్ మిగలలేదు. ఓకే. వెయిట్ లెట్ మీ చెక్. ఇక్కడ 2, 2 పోయింది. ఇదంతా పోయింది, పోయింది, పోయింది. యాహ్! ఇంకెక్కడ మనకి వాల్యూస్ అయితే లేవు కదా! 11 2 ఇక్కడ పోయింది. గాన్, గాన్. దిస్ ఈస్ ఆల్సో గాన్. 8, 2, gone, gone, gone. Everything is gone. So the value that we are left with is 1. Okay. So 1 will be the answer. X plus 15 to 13 blah blah blah. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ మీకు ఎడిషన్ లో ఉంది. సో మీరు ఎడిషన్ లో చేయకూడదు. బాడ్మస్ రూల్ ఫాలో అవ్వాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ 13 into 5 చేయాలి మీరు. ఓకే. సో 13 5 ఎంత? 65. Wait. So 650 plus x equal to 45% of 800. I've already told you percentage will cancel with 0 0. So 45 into 8. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. 45 2s are ఎంత? 90. సో 90 ఇంకా ఇక్కడ ఎంత? 4s తో మీరు మల్టిప్లై చేయాలి. 9 4s are ఎంత? 36. 360. సింపుల్. సో ఇది చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. లైక్ 5 తో ఎండ్ అయ్యే లైక్ 35 ఉందనుకో. 35 2s are ఎంత? 70 మనకు తెలుసు. సో ఇక్కడ మీరు 2s are చేస్తారు కాబట్టి 8 కాస్త ఇప్పుడు 4 అయిపోద్ది. ఇక్కడ ఇంటూ 2 మీరు చేస్తారు కాబట్టి ఇంకా 4 మీరు మల్టిప్లై చేయాలి. సో 70 4s are ఎంత? 7 4s are 28. ఇది చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. మీకు ఇవి ఇంకా కన్ఫ్యూజింగ్ అయిపోతున్నారు అని మీకు అనిపిస్తే డైరెక్ట్ గా 8 5s are 40 0 4 8 4s are 32 plus 4 36 అలానే మల్టిప్లై చేసుకోవచ్చు. లేదు పర్లేదు అని అనుకుంటే అప్పుడు మీరు మెంటల్ గానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవి అలవాటు చేసుకోవడం మంచిదే. లైక్ 45 కనిపించింది అనుకో. 45 2s are ఎంత అయిపోయింది? 90. ఇప్పుడు ఇక్కడ 4 మిగిలింది. మీరు మైండ్ లో ఆలోచించాలి. ఇప్పుడు 9 4s are ఎంత? 36 360 డైరెక్ట్ గా మీరు రాసేయడమే. ఓకే. ప్లస్ 220 420 ఎంత? 640. ఓకే. 6 plus 3 ఎంత? 9. 6 plus 4 ఎంత? 10. సో ఇది 1000 అయిపోద్ది. సో x వాల్యూ ఎంత? 1000 minus 650 which is 350. Simple, very simple question. Let's go to the next one. 12% of x plus blah 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 ఇదంతా. నేను మీకు చెప్పాను పర్సెంటేజ్ ఉన్నప్పుడు మీరు 2 zeros ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. లేదా డెసిమల్ ఉందనుకో. డెసిమల్ ని మీరు ఒక 0 తో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు 125% of 960 96 అని అవుతది. ఓకే. ఇలా కాకుండా ఇంకొక ట్రిక్ ఉంది. నేను మీకు చెప్పానా పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ నేర్చుకోండి అని. లైక్ 1/2 అంటే 50%, మళ్ళీ 1/3 అంటే 33.33% అని. మీకు అలాంటివి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు 12.5% అని ఉంది. 12.5% అంటే ఏంటి? 1/8. బికాస్ సి 1/4 అంటే ఏంటి? 25%. ఈ 25% మళ్ళీ హాఫ్ చేయండి. 25 హాఫ్ చేస్తే ఎంత అవుతుంది? 12/5. 12.5. సో ఇంటూ 2 హాఫ్ కదా. సో ఇంటూ 1/2 ఇంటూ 1/2 అన్నట్టు. మీకు జస్ట్ ఐడియా రావాలని చెప్తున్నాను. సో 4 2s are ఎంత? 8. 1/8 ఈక్వల్ టు 12.5 అలా. ఓకే. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. బట్ యా ఈ ఫ్రాక్షన్ టు డెసిమల్ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్షన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 1 to 10 అలా. లైక్ 1/9 1/8 1/10 అలాంటివన్నీ. ఓకేనా. సో 12.5 వాల్యూ ఎంత? 1/8. ఇది మనకు తెలుసు. 1/8 of 960 అంతే. సో 8 1s are 8 8 2s are 16 120 డైరెక్ట్ గా వాల్యూ వచ్చింది. 125 into 96 చేసేదానికన్నా ఈ 120 1/8 into 960 చేయడం ఈజీనే కదా. సో మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల అది అడ్వాంటేజ్ అన్నమాట. సో 12% of x ప్లస్ 120 ఇదంతా తీసేస్తున్నాను. ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 16 into 12. 12 6 are 72. 7 12 1s are 12. 12 plus 7 90. Okay. So 192. X equal to 192 minus 120 ఎంత? 2 minus 0 is 2. 9 minus 2 is 7. Okay. So 72 into 100 by 12. Very simple. So 12 5 is 12 6 is 72. X value anta 600. So 600 will be the answer. Simple question. Let's go to the next one. సో x ఇంటూ 15 ప్లస్ 20%. 20% అంటే ఏంటి? 1/5. లేదు మీకు అది కూడా ఐడియా లేదు అని అనుకుంటున్నాను అనుకో. పర్సెంటేజ్ తో 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. 45 2s are ఎంత? 90. ఓకే. లేదా 20ని 1/5 అనుకున్నాను అనుకో. 5 1s are 5 9s are 45 0. మీరు ఎలా అయినా చేయొచ్చు. మీరు ఆ క్వశ్చన్ ని ఏ అప్రోచ్ లో తీసుకెళ్తున్నారు అన్న దాని మీదే మీకు మార్క్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా. సో 0 0 గెట్స్ క్యాన్సిల్డ్ విత్ పర్సెంటేజ్. 45 2s are 90. సింపుల్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ 90 ఉంది కదా, 360 ఉంది కదా అని 19 4s are 36 అని మీరు చేసేయకండి. బికాజ్ ఇక్కడ మీకు ఎడిషన్ ఉంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 15x plus 90 ఈజ్ ఈక్వల్ టు 360.
సో 15x ఏమవుతుంది 360 మైనస్ 90 16 మైనస్ 9 అంత 7 సో 270 క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడమే 15 వన్స్ ఆర్ 15 6 7 సో 12 120 15 5 75 15 6 90 15 7 15 8 so x value ఎంత అవుతుంది 18 so 18 will be the answer clear let's go to the next one 75% నేను మీకు చెప్పాను కదా పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్టర్ గుర్తుపెట్టుకోవాలని సో 25% అంటే 1/4 50% అంటే హాఫ్ 75% అంటే ఏంటి 3/4 కదా 3/4 మనకి ఐడియా ఉంది సో 75% ని నేను డైరెక్ట్ గా 3/4 అని రాసుకుంటున్నా ఇంటూ 3/4 ఇంటూ 8/9 ఇక్కడ ఓవర్లుక్ లో ఏం జరుగుతుంది తెలుసా ఒక్కోసారి 3 3 9 కదా సో ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది ఇలా ఇది ఇలా క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ మన మైండ్ అలా ఫిక్స్ అయిపోద్ది సో 3600 ఒకటే మిగులుతుంది అని చెప్పి బికాస్ 3 ఇంటూ 3ని చూసి కింద 9ని చూసి మేబీ ఆడ అలా క్యాన్సిల్ అయిపోవడానికి అలా ఇచ్చాడేమో ఓకే నాకు ఈ ఫ్రాక్షన్ కన్వర్షన్ వల్ల ఇది ఒక ట్రిక్ టైం సేవ్ అయిపోయింది ఓ వావ్ అని అనుకుంటాం కానీ లాస్ట్కి ఏమవుతుంది లాస్ట్కి మనకే ప్రాబ్లంలో పడతాం సో అందుకని క్వశ్చన్ అది బాగా చూసుకోవాలన్నమాట మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో వాటికి మనం ఇది అవ్వకుండా మంచిగా చూసుకుంటే మార్క్స్ పోకుండా ఉంటాయి ఓకే అంటే ఐ హావ్ మేడ్ దీస్ టైప్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద ఎగ్జామ్స్ సో అవన్నీ మీకు చెప్తే మేబీ మీ నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు హెల్ప్ అవుతుందని ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ఓకే 3 3 9 9తో కట్ అయిపోయింది 4 1 4 2 2 1 2 2 2 1 2 1 2 2 8 16 0 0 సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 1500 అటువైపు వెళ్తుంది 1800 minus 1500 ఎంత 300 సో 300 will be the answer clear so I hope this video is clear to you and ఈ వీడియోలో మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐల్ బి అండర్స్టాండింగ్ హౌ మచ్ క్వశ్చన్స్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ అండ్ ఈ సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏదైతే 2019 వీడియో మనం డిస్కస్ చేసుకుందాం కదా అందులో దీని సొల్యూషన్ మనం డిస్కస్ చేసుకుందాం ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు ఇలాంటి ఏమైనా సజెషన్స్ ఉన్నా అవన్నీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ వన్ మోర్ థింగ్ యావరేజెస్ పర్సెంటేజెస్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ వర్క్ అండ్ టైమ్ ఇలాంటి టాపిక్స్ అన్నిటి మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ అ వన్ షాట్ ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ అంటే బేసిక్స్ నుంచి మీకు కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే ఎలాగా అని చెప్పి ఇన్ పార్ట్ ఆఫ్ వీడియోస్ అదంతా ఐవ్ ఆల్రెడీ మేడ్ వన్ షాట్స్ సో వాటి లింక్స్ అన్ని ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో మీరు ఆప్టిట్యూడ్ ప్రిపేర్ అవుతున్నారు కష్టంగా ఉంది అనుకుంటే please check out that playlist I hope it will be helpful to you and if you have any doubts or any suggestions let me know in the comments it will be really helpful for me okay so like this video if you liked our content which gives me a lot of support and consider subscribing for regular updates so see you tomorrow bye